ప్రముఖ స్వతంత్ర సమరయోధులు, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, రైతు జన బాంధవులు అయిన తాతగారైన సర్దార్ గౌతు లచ్చన్న గారి 116వ జయంతి సందర్భంగా ఆగస్టు 16 నుండి ప్రతి సంవత్సరం ఆయన జయంతిని రాష్ట్ర ప్రభుత్వం తరపున అధికారికంగా చేయమని ఉత్తర్వులిచ్చిన మన ప్రియతమ ముఖ్యమంత్రి గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, మా యువ నాయకులు నారా లోకేష్ గారికి మరియు కూటమి ప్రభుత్వానికి ఆయన మనవరాలిగా, ఆయన కుటుంబ సభ్యురాలిగా మా కుటుంబ సభ్యులందరి తరపు నుండి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. స్వాతంత్రోద్యమం అంటే ఉద్యమాల కిల్లా అయిన సిక్కోలు జిల్లాలో సర్దార్ గౌతు లచ్చన్న ప్రస్తావన తేక తప్పదు. స్వాతంత్ర పోరాటంలో అత్యధిక సార్లు జైలుకు వెళ్లిన వారిలో లచ్చన్న ప్రముఖులు. తనకు 21వ ఏటలోనే ఉప్పు సత్యాగ్రహం పోరాటంలో అరెస్టు చేసి ఒడిశాలోని బరంపురం జైలులో నిర్బంధించారు. అక్కడి నుంచి విడుదలైన తరువాత పర్లాకెమిండిలో ఆయనకు పెద్ద ఎత్తున సత్కరించారు. లచ్చన్న జీవిత చరిత్ర నేటి తరం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. శ్రీకాకుళం జిల్లా ఆవిర్భవించి 75 ఏళ్లు కావడంతో వజ్రోత్సవంతో పండుగ వాతావరణం జిల్లాలో అలముకుంది. ఈ నేపథ్యంలో స్వాతంత్ర సమరయోధుడు, జమీందారీ భూ పోరాటం, ఎమ్మెల్యేగా, ఎంపీగా, మంత్రిగా, శాసనసభ ఉపనాయకుడిగా ఇలా ఎన్నో పదవులను అధిరోహించి సిక్కోలు ఖ్యాతిని నలుమూలలా ప్రదర్శించడంలో సర్దార్ లచ్చన్న ప్రముఖులని చరిత్ర చెబుతుంది. గౌతు లచ్చన్న 1909 ఆగస్టు 16న సిక్కోలు జిల్లా బారువ తీరంలో జన్మించగా 2006 ఏప్రిల్ 19 ఆయన పోరాట పటిమ, ఆపద్బాంధవుడిగా ప్రజల్లో విడిచిపెట్టి వెళ్ళిపోయారు. భౌతికంగా లేకపోయినా సర్దార్ గౌతు లచ్చన్న సేవలు నేటికి సిక్కోలు జిల్లాలో పదిలంగా ఉన్నాయి. దేశంలో ఎక్కడా లేని విధంగా సజీవంగా ఉండగానే లచ్చన్న విగ్రహం మాత్రం శ్రీకాకుళం నగరంలోని ఏర్పాటు చేసి చరిత్ర సృష్టించారు. అంతేకాదు ఆయన గురువుగా భావించే ఎన్జీ రంగ విగ్రహం ఏర్పాటు చేసి అక్కడనే లచ్చన్న విగ్రహం ఏర్పాటు చేయడంతో అప్పట్లో చరిత్ర సృష్టించింది. భారతదేశంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ తరువాత సర్దార్ అనే గౌరవం పొందిన ఏకైక వ్యక్తి అయిన లచ్చన్న సాహసానికి, కార్యదక్షతకు మెచ్చి ప్రజలిచ్చిన కితాబే సర్దార్ అని నేటి తరం సైతం ఆయన పోరాటం, ఫైట్లో వ్యూహం వంటి ఎత్తుగడల లచ్చన్న తనకు తానే సాటి. లచ్చన్న సాహసానికి, కార్యదక్షతకు మెచ్చి ప్రజలిచ్చిన కితాబే సర్దార్ అంటూ పాలకులు స్పష్టం చేస్తున్నారు. దేశంలో ప్రముఖులైన వివి గిరి, నేతాజీ సుభాష్ చంద్రబోస్, జయంతి ధర్మతేజ మొదలగు అనేక మంది జాతీయ నాయకులతో కలిసి భారతదేశ స్వాతంత్ర పోరాటాలలో పాల్గొని అనేక పర్యాయాలు జైలుకు వెళ్లిన ఘనత లచ్చన్నది. ప్రకాశం పంతులు, బెజవాడ గోపాలరెడ్డి మంత్రివర్గంలో మంత్రి పదవి నిర్వహించిన లచ్చన్న మద్యపాన నిషేధం విషయంలో ప్రకాశం పంతులతో విభేదించి అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టి ప్రభుత్వ పతనానికి కారణభూతుడయ్యారని పొలిటీషియన్స్ చెబుతున్నారు. చిన్న రాష్ట్రాలు కావాలని పట్టుపట్టి శభాష్ అనిపించుకున్నారు. అప్పట్లోనే తెలంగాణ కొరకు మర్రి చెన్నారెడ్డితో చేతులు కలిపి తెలంగాణ రాష్ట్ర అవసరాన్ని, ఔచిత్యాన్ని వివరిస్తూ ముందుకు దూసుకెళ్లిన ఘనత లచ్చన్న సొంతం. ఇందిరాగాంధీ అత్యవసర పరిస్థితి విధించినప్పుడు వ్యతిరేకించి స్వేచ్ఛ కోసం పోరాడారు. తెలుగువారి రాజకీయ జీవనంలో స్వాతంత్రానికి ముందు, తరువాత ప్రభావితం చేసిన నాయకుడు లచ్చన్న అని చరిత్ర చెబుతుంది. కేవలం స్కూల్ విద్యకే పరిమితమైన ఆచార్య గోగినేని రంగ ప్రథమ అనుచరుడుగా, తెలుగులో మంచి ఉపన్యాసకుడుగా, రాజాజీ ఉపన్యాసాల అనువాదకుడిగా చరిత్ర ముద్ర వేయించుకున్న బడుగు వర్గ పోరాట జీవి లచ్చన్న అంటూ ఎప్పటికప్పుడు ప్రశంసలు అందుకున్నారు. లచ్చన్న తన 21వ ఏటనే గాంధీజీ పిలుపుని విని విద్యకు స్వస్తి చెప్పి స్వాతంత్రోద్యమంలో దూకాడు. 1930లో మహాత్మాగాంధీ ఉప్పు సత్యాగ్రహానికి పిలుపునిచ్చాడు. దీనికి ప్రభావితుడైన లచ్చన్న బారువా సమీపంలో ఉన్న సముద్రపు నీరుతో ఉప్పు తయారు చేసి ఆ డబ్బుతో ఆ ఉద్యమాన్ని నడిపాడు. విదేశీ వస్తు బహిష్కరణోద్యమంలో పాల్గొని అందరూ చూస్తుండగానే తన విలువైన దుస్తులను అగ్నికి ఆహుతి చేసి బ్రిటిష్ వారి గుండెల్లో పరుగులు పెట్టించారు. 1932వ సంవత్సరంలో శాసనోల్లంఘన ఉద్యమంలో పాల్గొంటున్న లచ్చన్నను బంధించి రాజమండ్రి జైల్లో 5 మాసాలుంచారు. రాజకీయాలకు, సంఘ సంస్కరణలకు సంబంధం ఏర్పరిచి గాంధీజీ స్వాతంత్రోద్యమాలు నడిపారు.
బారువా గ్రామ వీధుల్లో యువజనులను వెంటవేసుకుని భజన గీతాలు పాడుతూ వెళుతుంటే గ్రామమంతా దద్దరిల్లుతున్నట్లు కనిపించేది. విద్యతోనే అభివృద్ధి అని నమ్మిన ఆయన రాత్రి పాఠశాలలు నిర్వహించి బడుగు వర్గాల విద్యాభివృద్ధికి అతనెంతో కృషి చేశాడు. ఆచార్య గోగినేని రంగాతో లచ్చన్న స్నేహం రాష్ట్ర రాజకీయాలలో ఒక నూతన శకాన్ని ఆరంభించింది. మహాత్మా గాంధీ, పండిట్ నెహ్రూ గురు శిష్య సంబంధం లాంటిదే రంగా లచ్చన్నల సంబంధం. నిడబ్రోలులో రంగా స్థాపించిన రైతాంగ విద్యాలయంలో తొలి జట్టు విద్యార్థులలో లచ్చన్న ఒకడు. ఆ విశ్వవిద్యాలయంలో పొందిన శిక్షణ అతని భావి జీవితానికెంతో ఉపకరించిందని ఆయన జీవిత చరిత్ర చెబుతుంది. 1935లో రాష్ట్రంలో కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీ శాఖ ఏర్పడినప్పుడు దానికి అతను సభ్యుడిగా ఎన్నికయ్యాడు. 1939లో త్రిపురలో జరిగిన అఖిల భారత కాంగ్రెస్ మహాసభ, కిసాన్ సభలను ఆంధ్రలోని పలాసలో జరపాలని తీర్మానించారు. రాహుల్ సాంకృత్యాయన్ ఈ సభలకు అధ్యక్షత వహించాడు. ఈ సభలు జయప్రదం కావడానికి ప్రధాన కారకుడు లచ్చన్నే. దీనితో ఆయన పేరు, ఆయన కార్యదీక్ష దేశమంతటా తెలిసింది. లచ్చన్న అనేక కిసాన్ ఉద్యమాలు నడిపి ఆ రోజుల్లో జమీందార్ల పక్కల్లో బల్లెంగా తయారైనాడు. స్వాతంత్రోద్యమంలో చివరి పోరాటం క్విట్ ఇండియా ఉద్యమం. 1942లో జరిగిన ఈ ఉద్యమంలో పాల్గొన్న లచ్చన్నను ప్రభుత్వం అతి ప్రమాదకరమైన వ్యక్తిగా గుర్తించి ఆయనను పట్టి ఇచ్చిన వారికి 10,000 రూపాయల బహుమతిని ప్రకటించింది. చివరకు ప్రభుత్వమే అతనిని బంధించి 3 ఏళ్లు జైలులో ఉంచి 1945 అక్టోబర్లో విడుదల చేసింది. ఆనాటి నుంచి లచ్చన్న ఆంధ్ర అగ్రనాయకుల్లో ఒకరైనాడు. 1947లో లచ్చన్న ఇండియన్ నేషనల్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్కు రాష్ట్ర శాఖ అధ్యక్షుడయ్యాడు. 1950లో ఆచార్య గోగినేని రంగా కృషి కార్ లోక్ పార్టీని స్థాపించినప్పుడు అందులో లచ్చన్న ప్రధాన పాత్ర పోషించాడు. 1952లో సోంపేట నియోజకవర్గం నుండి మద్రాసు రాష్ట్ర శాసనసభకు ఎన్నికయ్యాడు. 1953 అక్టోబర్ 1న ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. మద్రాసు ప్రభుత్వం నుంచి ఆంధ్రులకు రావాల్సిన ఆస్తుల విభజనను పరిశీలించడానికై ఏర్పడిన ఆంధ్ర సంఘంలో కాంగ్రెస్ నుంచి నీలం సంజీవరెడ్డి, ప్రజా పార్టీ నుంచి తెన్నేటి విశ్వనాథం, కృషి కార్ లోక్ పార్టీ నుంచి లచ్చన్న సభ్యులు. ప్రకాశం పంతులు మంత్రివర్గంలోనూ, బెజవాడ గోపాలరెడ్డి మంత్రివర్గంలోనూ లచ్చన్న మంత్రిగా పనిచేశాడు. 1961లో రాజాజీ స్వతంత్ర పార్టీ ఏర్పాటు చేశాడు. ఆ పార్టీకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖకు సర్దార్ గౌతు లచ్చన్న అధ్యక్షుడు. 1978లో లచ్చన్న ఆంధ్రప్రదేశ్ శాసనసభలో అధికార ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాడు. పబ్లిక్ అకౌంట్స్ చైర్మన్గా ఆ రోజుల్లో పనిచేశాడు. కొంతకాలం బహుజన పార్టీలో పనిచేసిన లచ్చన్న ఆ తరువాత అన్ని రాజకీయ పార్టీలతో తెగతెంపులు చేసుకుని పార్టీలకు అతీతంగా బడుగు వర్గాల సంక్షేమానికి కృషి చేస్తూ వచ్చాడు. మన దేశంలో సర్దార్లంటే ఇద్దరే. ఒకరు సర్దార్ వల్లభాయ్ పటేల్, మరొకరు సర్దార్ గౌతు లచ్చన్న. ఒకరిది దేశ స్థాయి, మరొకరిది రాష్ట్ర స్థాయి. సర్దార్ అంటే సేనాని, స్వాతంత్రోద్యమ పోరాట వీరునిగా ఎన్నో ఉద్యమాలు నడిపిన కురువృద్ధుడు సర్దార్ గౌతు లచ్చన్న. జమీందారీ వర్గాల వ్యతిరేక పోరాట వీరునిగా గౌడ చరిత్ర ఒక మంచి మనిషి, ప్రజాహృదయాలలో ఆయన స్థానం చెక్కు చెదరనిదని దివంగత కేంద్ర మాజీ మంత్రి కింజార్పు ఎర్రంనాయుడు వంటి వారు కితాబునిచ్చారు. అణగారిన వర్గాల ఆశాజ్యోతి సర్దార్ గౌతు లచ్చన్న 2006 ఏప్రిల్ 19న కన్నుమూయగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో అన్ని వర్గాల వారు తెలిపారు. ఇప్పటికీ సర్దార్ గౌతు లచ్చన్న సేవలను ఉమ్మడి మద్రాసు రాష్ట్ర శాసనసభల్లో అడుగు పెట్టే ముఖ్యమైన ప్రజా సమస్య తన భాషా సంస్కృతులకు ప్రతిరూపంగా నిలవగల ప్రత్యేక రాష్ట్రం, ఉత్తరాంధ్ర నుంచి ఎగసిపడ్డ రాజకీయ కెరటమని కొనియాడారు. జీవితాంతం బలహీన వర్గాల కోసం ఎన్నో ఉద్యమాలు చేసిన పేదల ఆశాజ్యోతి ఆయన. ఉద్యమ కాలంలో దేశాన్ని కాపాడుతూ రాష్ట్రం అభివృద్ధిలో సైతం ఈ వ్యవస్థకు వ్యతిరేకంగా రైతు ఉద్యమాలు నడిపిన ఉద్యమకారకుడిగా, రాజకీయ నాయకుడిగా గౌతు లచ్చన్న సాగించిన ప్రయాణం ఆయన్ను మహనీయునిగా నిలబెట్టింది. భారత 79వ స్వాతంత్ర దినోత్సవం, సిక్కోలు జిల్లా ఆవిర్భవించి 75 సంవత్సరం నేపథ్యంలో ఇలాంటి మహనీయులను తలుచుకుని ఆ స్ఫూర్తిని నేటి తరం కొనసాగించాల్సిన అవసరం ఉంది.
సర్దార్ గౌతుల చిన్న ఉప్పు సత్యాగ్రహంతో 21 సంవత్సరాల వయసు నుండి స్వరాజ్ ఉద్యమంలో పాల్గొని జైలుకెళ్లిన మహనీయుడిగా గుర్తింపు పొందారు. అప్పటి నుంచి తన చివరి శ్వాస వరకు దేశం కోసం ప్రస్తావించేవారు. అలాగే దేశ నాయకులు సైతం సర్దార్ ఆరోగ్యం కోసం ఆయనకు ఇవ్వవలసిన గౌరవంపైనే చర్చించుకున్నారంటే ఆయన దేశానికి అందించిన సేవలు ఎటువంటివనేది నేటి తరం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. భారతీయ రాజకీయ నాయకుడు, స్వాతంత్ర సమర యోధుడు గౌతు లచ్చన్నకు 75 సంవత్సరాలు సందర్భంగా విశాఖపట్నంలో నిర్వహించిన వజ్రోత్సవం చూస్తే బలహీన వర్గాల ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయే వ్యక్తి లచ్చన్న అని నిర్ధారించుకోక తప్పదు. శ్రీ చిట్టయ్య, రాజమ్మ దంపతులకు అష్టమ సంతానంగా లచ్చన్న జన్మించారు. స్వాతంత్ర సమర యోధుడు, బడుగుల ఆశాజ్యోతి సర్దార్ గౌతుల చిన్న 116వ జయంతిని ప్రభుత్వం నిర్వహించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకోవడంతో ఇప్పుడు అన్ని వర్గాల ప్రజలు ఆనందిస్తున్నారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవం సమయంలో లచ్చన్న పేరు మీద పోస్టల్ స్టాంప్ విడుదల చేసి ప్రధానమంత్రి మోదీ గౌరవించారు. స్వాతంత్ర సమరయోధుడు, పోరాటాలకు మారు పేరు గౌతు లచ్చన్న అని దివంగత సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి అన్నారు. బ్రిటిష్ రాజ్పై తిరగబడి సర్దార్ లచ్చన్నగా ప్రజల గుండెల్లో నిలిచిపోయడానికి ఆయన పోరాట పటిమ నిదర్శనం. జమీందారీ వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడారు. ఎన్జీ రంగా ఆధ్వర్యంలో రైతుల సమస్యలపై పాదయాత్ర, స్వాతంత్ర సమరయోధుడిగా, రైతు ఉద్యమకారకుడిగా, సంఘ సంస్కర్తగా, రాజకీయ నాయకుడిగా గౌతు లచ్చన్న గారి జీవనయానం స్ఫూర్తిదాయకమని ఆయన 75వ పుట్టినరోజు వేడుకల్లో ప్రముఖుల ప్రసంగాలు నిదర్శనం. విశాఖలో గ్లో సంస్థ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కేంద్ర రాష్ట్ర మంత్రులు జైపాల్ రెడ్డి, మాజీ సీఎం జనార్దన్ రెడ్డి, కోట్ల విజయభాస్కర్ రెడ్డి, కేంద్ర మాజీ మంత్రి కింజరపు ఎర్రన్నాయుడుతో ప్రముఖులు పాల్గొని ప్రశంసల వర్షం కురిపించారు. వారి మాటల్లో విందాం. మహాత్మా గాంధీ గారి పిలుపుని చూడలేకపోయాం మా జనరేషన్. ఈరోజు మనందరి మధ్య ఉన్నటువంటి ఒక లివింగ్ లెజెండ్ లచ్చన్న గారు. వారిని చూసి గత చరిత్రను, వారి త్యాగ నిరతను, వారి జీవితాంతం కూడా పోరాటమే ఒక ధ్యేయంగా బడుగు బలహీన వర్గాల గురించి, తను నమ్మినటువంటి సిద్ధాంతాల గురించి ఎక్కడా కూడా కాంప్రమైజ్ కాకుండా జీవితాంతం పోరాడుతూనే ఉన్నారు. సాధారణంగా ప్రజా జీవితంలో కొంతవరకు పోరాడతాం, ఏదో పదవి వచ్చేసరికి మళ్ళీ ఆ పోరాటాలు మర్చిపోయి పదవులు అనుభవించడం మొదలు పెడతాం. ఇప్పుడు ఈ కాలం రాజకీయంలో ఒక పరిస్థితి అట్లా ఉంది. వారు అట్లాగా పదవి ఉన్నా లేకపోయినా వారు నమ్మినటువంటి సిద్ధాంతాలకి పోరాటించి ఆ పదవులను కూడా తృణప్రాయంగా వదిలిపెట్టేయడానికి సిద్ధపడినటువంటి త్యాగ ధన్యులు వారంతా. నిజంగా అటువంటి ధన్యుల్ని చూసేటువంటి భాగ్యం, ఇటువంటి వజ్రోత్సవ వేడుకల్లో పాల్పంచుకున్నటువంటి అవకాశం కలిగినందుకు ఎంతో ఆనందంగా, ఎంతో సంతృప్తిగా, ప్రజా జీవితంలో ఉన్నప్పుడు అటువంటి విధంగా ఆ భగవంతుని కూడా మాకు అటువంటి శక్తిని, అటువంటి అవకాశాలను మాకు కూడా ఇచ్చి వారు ఏ రకమైనటువంటి స్ఫూర్తితో ప్రజా జీవితంలో పనిచేశారు. అదే స్ఫూర్తి అటువంటి వ్యక్తులు త్యాగం చేశారు కాబట్టి ఈ రోజు ఇటువంటి స్వతంత్ర భారతదేశంలో మనం ఈ పదవులు అనుభవించగలుగుతున్నాం, ఈ కుర్చీలో మేము కూర్చోగలుగుతాము. అది మర్చిపోయి ఇది మన గొప్పలు అనుకొని మనతోనే ప్రపంచం ఉందనేసి ఈరోజు ఒక పదవి వచ్చేసరికి, చిన్న పదవి వచ్చేసరికి ఇంకా వారిని ఎక్కడ కూడా పట్టుకోలేము. వారు ఎక్కడ ఉంటారో తెలియదు, ఆ కళ్ళు ఎక్కడ ఉంటాయో తెలియదు, మా లాంటి వాళ్ళకి మీదకి వెళ్ళిపోతూ ఉంటాయి. అటువంటి పరిస్థితుల్లో ఇటువంటి వ్యక్తుల్ని సన్మానించుకోవడం అంటే ఈ వ్యవస్థను సన్మానించుకోవడం. వారు ఒక వ్యవస్థ, ఒక వ్యక్తి కాదు. అటువంటి ఒక మహనీయమైనటువంటి వ్యక్తికి విషయంలో ఇప్పుడే సోదరు ఝాన్సీ గారు చెప్పారు. వారి జీవితాన్ని ఒక డాక్యుమెంటరీగా ఉంచాలని. ఎందుకంటే ఇప్పటికీ కూడా టంగుటూరి ప్రకాశం గారు ఆ జీవితం చూస్తూ ఉంటే, అవి ఎక్కడో చదివాం కానీ ఆ సినిమా చూస్తూ ఉంటే నిజంగా ఆ రోజు కళ్ళంట నీరు కూడా వచ్చాయి. ఎందుకంటే అంత గొప్ప వ్యక్తి, అటువంటి వ్యక్తిని ఇంకా మనం ప్రొజెక్ట్ చేసుకోలేకపోయాం. అటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి, అదేవిధంగా మన మధ్య ఉన్నటువంటి ఇంతకుముందు ఈ మన ప్రాంతం తెన్నేటి విశ్వనాథం గారు, మరి వీరంతా కూడా సహచరులుగా ఉన్నటువంటి వ్యక్తులు. ఇప్పుడే ఫ్లైట్లో వస్తున్నప్పుడు చెప్పారు,
జైపాల్ రెడ్డి గారు, వారితో పాటు డిప్యూటీ లీడర్గా అప్పుడు శాసనసభలో 1978లో వారు ఉన్నారనేసి, వారితో కలిపి పనిచేసినటువంటి అవకాశం అప్పట్లో లభించిందనేసి వారు చెప్పడం కాకుండా, ఇటువంటి వజ్రోత్సవ కార్యక్రమం ఉన్నప్పుడు, ఈ రకమైనటువంటి పరిస్థితి వచ్చినప్పుడు అసలు ఈ కార్యక్రమం ఢిల్లీలో జరిపించాలి. ఎందుకంటే అటువంటి మహోన్నత వ్యక్తులు ఇంకా వస్తున్నటువంటి వ్యక్తులు అక్కడ ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం ద్వారా జరిపించాల్సినటువంటి అవసరం ఎంతో ఉంది. ఇటువంటి కార్యక్రమం అనుకుంటున్నాను వారిని కలిసినప్పుడు వారు అటువంటి సూచనతో పెట్టినప్పుడు మరి వారికి ఆరోగ్య పరిస్థితి ఢిల్లీ వరకు తీసుకెళ్ళడానికి మరి ఆ పరిస్థితి ఎంతవరకు సహకరిస్తాయి అనేసి ఆ రోజు చర్చించి, అది కూడా మన శివాజీ గారితో కూడా మాట్లాడి అటువంటి పరిస్థితులతో తప్పనిసరిగా ఇటువంటి వ్యక్తిని మనం ఢిల్లీ స్థాయిలో గౌరవించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దేశానికి చాటి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఈయన త్యాగాన్ని, ఆయన కృషిని, ఆయన తాలూకు చిత్తశుద్ధిని కూడా ప్రపంచానికి తెలియపరచాలనేటువంటి ఆలోచనతో వారు ఉండడం చాలా చిన్న విషయం కాదు. మరి వారి హయాంలో తప్పనిసరిగా వారికి కూడా సంబంధించినటువంటి ఈ శాఖగా ఉన్నారు కాబట్టి ఇటువంటి వ్యక్తుల పేరుతో ఒక డాక్యుమెంటరీ తీసుకొచ్చినప్పుడు మాలాంటి తర్వాత జనరేషన్స్ కూడా ఒక ఆదర్శవంతంగా ఉండేటువంటి, ఒక చిరస్థాయిగా ఉండేటువంటి ఒక రికార్డు ఉండేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి అటువంటి కార్యక్రమం చేయాల్సిందిగా మరొకసారి జైపాల్ రెడ్డి గారిని కోరుకుంటూ, ఇటువంటి అవకాశం ఇచ్చినటువంటి ఆర్గనైజేషన్ మరొకసారి నా హృదయపూర్వక అభినందనలు, ధన్యవాదాలు. వారి స్ఫూర్తితో మేము తప్పనిసరిగా పనిచేస్తామనేసి తెలియపరుస్తూ, దయచేసి తర్వాత మాట్లాడేటువంటి వక్తలంతా కూడా చాలా సంక్షిప్తంగా ఉంచడానికి, ఎందుకంటే నాకు ఏకైక రాజకీయ గురువు. అందరికీ ఆయనకి నాకు పార్టీలు మార్చడం చేత కాలేదని ఒకే పార్టీని ఉండిపోయాం. బికాజ్ ఆయన నాకున్నటువంటి ఏకైక రాజకీయ గురువుగా ఆయన నేను అర్థం చేసుకున్నటువంటి విషయాలు, ఆయన అజ్ఞాతవాసంలో ఉండగా మద్రాసు నుంచి కాంగ్రెస్ నేతల నుంచి కౌరుకు వచ్చింది అధ్యక్షుడు బతుకున్నటువంటి ఆ రోజుల్లో ధర్మతేజ కౌరు తీసుకురావడం, ఆ కౌరు తీసుకుని వీళ్ళు అజ్ఞాతంలో ఉన్నారు కాబట్టి రాత్రులు ప్రయాణం చేయడం, పగలు రేట్ చేయడం. వీళ్ళు ఈయన ఇందిరాకు, ఆయన పేరు ఇందిరాకు, ఇంటి పేరు కృష్ణమూర్తి. ఈ ఇద్దరు రైతుల వేషంలో బయలుదేరి అనకాపల్లిలో ట్రైన్. అయితే మన దేశంలో, మన చరిత్రలో విభీషణులు ఎప్పుడు ఉన్నారు. ఈ కార్యక్రమానికి ఎవరు వచ్చారు? పూజ్యులు జైపాల్ రెడ్డి గారు, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు, సత్యనారాయణ గారు, ముగ్గురు కూడా రాజకీయాల్లో దిట్టారు. వారి రాజకీయ జీవితంలో వీరు కూడా పార్లమెంటు సభ్యులుగా, ముఖ్యమంత్రులుగా, ఎమ్మెల్యేలుగా, మరి ఆనాడు ప్రతిపక్ష నాయకులుగా ఉంటే డిప్యూటీ లీడర్గా ఉన్నటువంటి జైపాల్ రెడ్డి గారికి మా ఈ తరంలో ఉన్నటువంటి మాకంటే చాలా విషయాలు వారి గురించి వారు చెప్తేనే బాగుంటుంది. 83వ జన్మదినోత్సవాల సందర్భంగా విశాఖపట్నంలో ఆ రోజు సహస్ర చంద్ర దర్శనం అని చెప్పి ఒక ప్రత్యేకమైనటువంటి వినూత్నమైనటువంటి కార్యక్రమాన్ని లచ్చన్న గారి శ్రేయోభిలాషులు అందరూ జరిపించేటప్పుడు ఆ రోజు ప్రత్యేకంగా ఆ రోజు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జనార్దన్ రెడ్డి గారు ఆ విశిష్టమైనటువంటి కార్యక్రమానికి రావాలని చెప్పి ఒక ప్రోగ్రామ్ని ఏర్పాటు చేసుకొని ఆ ప్రత్యేకమైనటువంటి కార్యక్రమానికి ముఖ్యమంత్రిగా వచ్చారు. ఈరోజు కాకతాళీయంగా ఈరోజు విశాఖపట్నం పార్లమెంటు సభ్యులుగా 75 సంవత్సరాల మహోత్సవాలకు కూడా ఈరోజు జనార్దన్ రెడ్డి గారు ఉన్నారు. అటువంటి 2 వినూత్నమైనటువంటి కార్యక్రమాల్లో కూడా వారు పాల్గొన్నారు. మరి పెద్దలు సత్యనారాయణరావు గారు కూడా పాల్గొన్నారు. వారు లచ్చన్న గారి గురించి చెప్పితే చాలా బాగుంటుంది. ఈరోజు మనందరికీ ఆదర్శప్రాయం. వారి తాలూకు పుస్తకాలు చదివితే మనం చాలా అసలుకి మనిషిలో చాలా మార్పులు వస్తాయి. అటువంటి గుణాలు కలిగినటువంటి మహోన్నతమైనటువంటి నాయకుడు లచ్చన్న గారి 75 రాజకీయ జీవితంలో మనందరం పాల్గొనడం ఇది మనందరికీ కూడా చాలా అదృష్టం అని చెప్పి నేను మనవి చేస్తూ, నేను ఈ సందర్భంగా నిర్వాహకులందరికీ కూడా అవకాశం కల్పించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై సర్దార్ గౌతు లచ్చన్న. నేనే చంద్రపతి పార్టీలు ఏమైనా పదవులు ఉన్నా
మనిషి యొక్క గొప్పతనాన్ని గుర్తించడం అనేది నేర్చుకోకపోతే జాతి మనం క్షమించాలి. ఈ రోజున షెడ్యూల్ క్యాస్ట్ షెడ్యూల్ తెగల వారు ఏ విధంగా రాజ్యాంగ పరంగా మహనీయుడు అంబేద్కర్ మాకు కాపాడినాడు అని అనుకుంటున్నారు. అలాగే బ్యాక్వర్డ్ క్లాస్ అంబేద్కర్ మన ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడే స్వామి గారు చెప్పినాడు బ్యాక్వర్డ్ క్లాస్ లిస్టు అసలు భారతదేశంలోనే వెనుకబడిన తరగతుల వారు 114 మందిని లిస్టు చేసినటువంటి బ్రహ్మానంద రెడ్డి గారి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రకటించినటువంటి బ్రహ్మానంద రెడ్డి గారిని ఒప్పించి ప్రకటించినటువంటి వెనుకబడిన వర్గాల నాయకుడు లక్ష్మణ. ఈరోజు ఇక్కడ కూర్చున్నటువంటి స్థాపన మానవులంతా వాటిలో ముఖ్యంగా 78లో నేను ఇందిరాగాంధీ రెవెన్యూ మంత్రిగా ఆంధ్రప్రదేశాన్ని పంపించినప్పుడు ప్రతిపక్ష నాయకులుగా ఉన్నటువంటి లక్ష్మణ గారు, జైపాల్ రెడ్డి గారు, పుత్తలపల్లి సుందరయ్య గారు, బౌలారి గోపాలకృష్ణయ్య గారు వారితో కలిసి పనిచేసినానని చెప్పి ఆలోచించుకున్నప్పుడు నాలో ఉండేటువంటి గర్వం, నా సంతోషం మంత్రిగా ఉన్నాననేది దాన్ని మొదలేదని చెప్పారు. ముఖ్యమంత్రిగా ఈ ప్రాంతాన్ని నేను వస్తే నేను కాంగ్రెస్ వాడు కలుసుకోకుండా ఎర్రనాయుడు గారు, శివాజీ గారు నాతో ఎప్పుడు ఉండేవారు. వాళ్ళు చేసేటువంటి మంచి కార్యక్రమాలకి ప్రోత్సహించేటువంటి లక్ష్మణ గారి ఆశీర్వాదం ఉండబట్టి వాళ్ళు చదువుతున్నారని నేను అన్నానంటే పార్టీ కానీ పదవులు కాదు, ముఖ్యమంటే స్వామి గారి జడ్జిమెంట్ వస్తుందంటే నేను సాధారణంగా చూసుకుంటాను. ఆయన ధోరణి ఎవరిని చెప్పినా మాట ఆయన ధోరణితో పోల్చుకున్నటువంటి జడ్జిలు తమిళనాడులో అక్కడక్కడ ఉంటారు. ఆయన కూడా మనం ఇక్కడుండేటువంటి నాయకులు ఏ పార్టీ వారైనా ఏ పదవిలో ఉన్నా బలహీన వర్గాల గురించి కాస్త ఆలోచించేటువంటి మనస్తత్వం ఉన్నది కాబట్టి ఇక్కడ కూర్చోడానికి అర్హత పొందినామని చెప్పి మనం వజ్ర సంకల్పం వజ్రోత్సవం వేడుకలు తెలుసుకుంటున్నాడు లక్ష్మణ గారు. నేను వచ్చేటప్పుడు కాస్త మన శివాజీ ఇప్పటికిప్పుడు అనుకొని చూపిస్తున్నాం సార్ అని ఫోటోగ్రాఫ్ మధ్యలో ఉన్న భారతదేశ చరిత్ర లక్ష్మణ గారు అన్నారు. మన జాతి తెలుగు జాతి పరిధులు దాటి భారతదేశ చరిత్ర ఎక్కినటువంటి మహనీయుడు. మరి జాతి మర్చిపోలేని వ్యక్తి లక్ష్మణ గారు. ఆయన జీవితాన్ని మర్చిపోకుండా చేయడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి కార్యక్రమం మనం ప్రోత్సహించడం చాలా అవసరం. ఎందుకంటే లక్ష్మణ గారు ఒక వ్యక్తి కాదు, ఒక వ్యవస్థ అన్నాడు మన కుంజరం ఎర్రనాయుడు. వ్యక్తి స్థాయి దాటినటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు ఆ వ్యక్తిని మర్చిపోకుండా చేయడానికి మనం అందరం కృషి చేసి మనలో మనం ఆయన కార్యక్రమాలను, ఆయన చేసిన సేవలను గుర్తుపెట్టుకోవడానికి ఏది చేస్తున్నాం. సాధారణంగా విగ్రహాలు పెట్టేది కానివ్వండి, మరొకరు పెట్టేది కానివ్వండి, ఇలాగా మర్చిపోలేని వ్యక్తులను ప్రజలకు భావి తరాల వారికి జ్ఞాపకం చేయడానికి ఈరోజు వజ్రోత్సవ వేడుకలు 75 సంవత్సరాలు ప్రజా జీవితం నెరవేర్చిన ఒక వ్యక్తి ఉన్నాడు.
ఆంధ్రదేశంలో ఉన్నాడు, భారతదేశం వ్యక్తి ఆయన గుర్తుపెట్టుకోవడం చిన్న విషయం కాదని చెప్పాను. చాలా కృతజ్ఞుని శివాజీ గారి జ్ఞాపకం పెట్టుకొని ఈ సభలకు ఆహ్వానించి మీతో పాటు ఆ మహనీయుడి విజయ సమర్పించే భాగ్యం కలిగించినట్టు కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సార్. మరి పెద్దల సర్దార్ గౌతులచంద్ గారి ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా సందేశం మా పేరు ఈ సందేశం మా పేరు హలో నేను కొంచెం గుర్ర అలసటగా ఉంది, అందువల్ల నేను ఎక్కువగా మాట్లాడలేను. మరి నాకు మిత్రులు మాజీ మంత్రి, అంతేకాకుండా అందరితోనూ శాశ్వతంగా ఉంటున్నటువంటి నాయుడు గారు వారికి నా ధన్యవాదాలు. పెద్దల సమక్షంలో శాలువాలు సత్కరించవలసిందిగా కేంద్ర సమాచార మరియు ప్రసార శాఖ మంత్రులు జయపాల్ రెడ్డి గారిని, దేవాదాయ శాఖ మంత్రులు సత్యనారాయణ గారిని, జనార్దన్ రెడ్డి గారిని, పార్లమెంట్ సభ్యులు, రాష్ట్ర వాణిజ్య పనుల శాఖ మంత్రి కొనసాల రామకృష్ణ గారిని, తెలుగు శాసనసభ్యులు సుబ్రహ్మణ్య రెడ్డి గారిని, కూడా చైర్మన్ రవి శ్రీనివాస్ గారిని, స్వామి సెక్రటరీ స్వామి గారిని ఉండాలని బంధుమిత్రుల సమక్షంలో శ్రేయోగుల ఆశీస్సులతో జరుగుతున్న జన్మదిన వేడుకలు పర్యవేక్షకులుగా సోమపేట శాసనసభ్యులు శ్యామసుందర్ శివాజీ గారు వ్యవహరిస్తున్నారు. కోఆర్డినేటర్గా వెంకన్న చౌదరి గారు అండ్ రాఘుల ఝాన్సీ గారు నిర్వహిస్తున్నారు. అలాగే వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అభిమానుల త్వరగా వేదిక మీదకి వచ్చి పూలమాల వేసి వేయవలసిందిగా సభను ఆహ్వానిస్తున్నాం. దయచేసి మెడలో వేయొద్దండి, కొంచెం స్క్రీన్ అవుతారు. దయచేసి చేతికి అందజేయవలసిందిగా కోరుతున్నాం. అలాగే ముఖ్య అతిథులు వేదిక మీద ఉన్నారు. దయచేసి కార్యక్రమ నిర్వహణలో సహకరించవలసిందిగా కోరుతున్నాం. వివిధ ప్రాంతాల నుంచి విచ్చేస్తున్న సర్దార్ గౌతులచంద్ అభిమానులకు, శ్రేయోభిలాషులకు, బంధుమిత్రులకు ముఖ్య అతిథి కేంద్ర సమాచార మరియు ప్రసార శాఖ మంత్రులు శ్రీ జైపాల్ రెడ్డి గారిని తమ సందేశాన్ని ఇవ్వాల్సిందిగా సాదరంగా ఆహ్వానిస్తున్నాం. దయచేసి దండలు వేయడం ఆపాలండి ప్లీజ్, ఎందుకంటే స్టేజ్ అవుతున్నారు.
కేంద్ర సమాచార మరియు ప్రసార శాఖ మంత్రులు శ్రీ జైపాల్ రెడ్డి గారు తమ ప్రతిస్పందన తెలియజేయవలసిందిగా సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. ఆయన నేతృత్వము ప్రజాస్వామ్య కాంక్షకు, సాంఘిక న్యాయ ఆకాంక్షకు, మరి లౌకిక సిద్ధాంతానికి ప్రారంభిస్తుంది. స్వాతంత్ర సమర కాలంలో జైలు బెల్లు చేసింది. స్వాతంత్రం వచ్చిన తర్వాత మంత్రిగా కావాలనే కోరిక కూడా ఆయనలో ఉండిందా లేక ఒకసారిలో మంత్రిగా ఉన్నాడు. ఆయన ప్రజల నుంచి పదవి నుంచి ఏప్రిల్ లింకన్ గారు చెప్పారు, ఒక మనిషిని పరీక్షించాలంటే రాజకీయాల్లో అతనికి పదవి ఇచ్చి పరీక్షించాలి. పదవి లేనప్పుడు సిద్ధాంతం కూడా పోరాటం చేయడం సాసులు. పదవి వచ్చిన పదవి అవకాశం ఉన్న సిద్ధాంతాల కొరకు రాజీ లేని పోరాటం చేయడం విషయం. లచ్చన్న గారికి ఈ విషయంలో మన ఆంధ్ర స్టేట్లో ఆయనకి ఆయనే సార్. నేను వారి నాయకత్వంలో పనిచేసినప్పుడు మేము మా పెద్దలు జనార్దన్ రెడ్డి గారు ఆనాడు రెవెన్యూ మంత్రి, చెన్నాడు గారు ముఖ్యమంత్రి. చెన్నాడు గారికి లచ్చన్న గారంటే అమితమైన అభిమానం. కానీ ఆయన పైన కూడా లచ్చన్న గారు రాజీ లేని పోరాటం. ఆనాడు శాసనసభలో గౌతు లచ్చన్న గారితో పాటు ఉత్తమ సుందరయ్య గారితో పనిచేసే అవకాశం ఉంటుంది. నిజంగా చెప్పాలంటే గౌతు లచ్చన్న గారితో పోల్చాలంటే సుందరయ్య గారు, తినకృష్ణారాయణ గారు నాకు మిగతా పేర్లు పెద్దగా రావడం. అందుకే ఆ తరమే వేరు కదా, ఆ తరాల్లో కూడా తరహా అరుదైన వ్యక్తి. ఆయన పెద్ద డిగ్రీలు పొందలే. ప్రజలే ఒక విశ్వవిద్యాలయంగా ఆయన పరిగణించి ప్రజా జీవితం పైన ఒక అవగాహన తెచ్చుకున్నారు. ఆయన అనర్ఘ్య ప్రసంగించి ఈ దండియాత్రతో పాటు ఇంకా 1857లో మొదటి స్వాతంత్ర సమరం, దాన్ని బ్రిటిష్ హిస్టోరియన్స్ సిపాయించిన దాన్ని 2 సంవత్సరాల్లో 150 సంవత్సరాల ఉత్సవాన్ని నెరవేర్చుకోబోతున్నాం. అప్పటి వరకు వారు జీవించుంటారని he will be there to participate in the 150th year of First War. That's my wish.
అది నా ప్రార్థన, కోరిక. ఆయన 100 ఏళ్ళు బతక. ఆయన మనందరికీ అన్ని పార్టీల్లో పనిచేసే రాజకీయ కార్యకర్తలు ఆయన కరదీపకగా ఉన్నాడు, ఉండాలి. ఈ స్టేజ్ పైన పార్టీ ప్రభుత్వాలు ఆయన జీవితం మొత్తం దేశానికి ధరపోశాడు. అలాంటి వారి త్యాగఫలం వల్లే మనమంతా ఈరోజు ప్రజాస్వామ్యంలో ఉన్నాం. మేమంతా మంత్రులు అయ్యాం, ఎంపీలు అయ్యాం. మనందరం కూడా స్వేచ్ఛ వాయువులు పెంచుకుంటున్నాం. అది వారి కృషి ఫలితం, మనం ఎప్పుడూ మర్చిపోలేం. నా సోదరు లక్ష్మి గారు, ఝాన్సీ గారి వారి జీవితాన్ని ఒక డాక్యుమెంట్గా తయారు చేయాలి. అది నీ కోరిక కదమ్మా, అది మా అందరి అవసరం. అది జాతి. His life and work need to be documented forever. దండి యోధుల్లో ఒకరిగా వారి జీవితాన్ని నేను డాక్యుమెంట్ చేస్తానని చెప్పి మనం చేస్తున్నాను. నిజంగా వారికి జాతీయ స్థాయిలో ఘనమైన సన్మానం జరిగారు. నా మిత్రుడు రామకృష్ణ గారు చెప్పారు జరిపించాలి. మరి డాక్టర్ గారు అనుమతిస్తే, కుటుంబ సభ్యులు అనుమతిస్తే అలాంటి కార్యక్రమాన్ని జాతీయ